హలో అండి, నమస్తే. ఈరోజు మనం సేమియా హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. నాకు సేమియా హల్వా అంటే చాలా ఇష్టం అండి. అందుకే నేను ఇది ముందుగా మీకు చెప్తున్నాను ఎలా తయారు చేయాలో. నేను ఒక కప్పు సేమియా అండ్ దానికి సరిపడేంత అరకప్పు చక్కెర తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో మీరు ఆ కప్పు కానీ గ్లాస్ కానీ మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక కప్పు తీసుకున్నాను. దాని తర్వాత కిస్మిస్ అండ్ యాలకులు, బాదం అండ్ కేసరి కలర్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. దానికి సరిపడే అంత క్వాంటిటీ మేము పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని సేమియాని బాగా రోస్ట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ నూనె తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నెయ్యితో చేసుకోవచ్చు, లేదంటే నూనెతో చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. నాకు ఇక్కడ నెయ్యి లేనందువల్ల నేను నూనెతో రోస్ట్ చేస్తున్నాను సేమియాని. సేమియా అనేది బాగా రోస్ట్ అవ్వాలండి. మీ ఇష్టం, మీకు హాఫ్ రోస్ట్ అయినా కూడా లైట్ రెడ్డిష్ కలర్ వచ్చినా కూడా మీరు తీసుకొని మీరు చేసుకోవచ్చు. బట్ లేదంటే బాగా రెడ్డిష్ కలర్ కావాలన్నా అప్పుడు దాకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ బాగా రెడ్డిష్ రోస్ట్ అయితే నాకు చాలా ఇష్టం అండి. అందుకే నేను బాగా రోస్ట్ చేస్తున్నాను సేమియాని. చూస్తున్నారు కదా. మీకు ఎట్లా కావాలనుకుంటే అలా రోస్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, నాకు ఇలా రెడ్డిష్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను బాగా రోస్ట్ చేశాను సేమియాని. చూస్తున్నారు కదా. ఇది అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పక్కకి సర్వ్ చేసేసుకోండి. సర్వ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకునేసి, చూసారు కదా, ఇలా రెడ్డిష్ కలర్లో నాకు ఇష్టం కాబట్టి నేను చేసుకున్నాను. మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకునేసి ఇప్పుడు సేమియాకి కావాల్సిన క్వాంటిటీ మనం తీసుకోవాలి కాబట్టి, ఒక కప్పు నేను సేమియా తీసుకున్నాను కాబట్టి దానికి 2 కప్పులు నేను వాటర్ తీసుకుంటున్నాను. 2 కప్పులు వాటర్ తీసుకొని మళ్ళీ దానికి అరకప్పు మనం పాలు తీసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు సేమియా క్వాంటిటీని బట్టి మీరు మిల్క్ అండ్ వాటర్ తీసుకోండి. నేను ఇక్కడ అరకప్పు మట్టుకే పాలు తీసుకుంటున్నాను. మీకు పాలు అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, ఎక్కువగా పాలు తీసుకునే వాళ్ళు కావాలనుకుంటే మీ ఇష్టం, మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు తీసుకోండి. నేను ఇక్కడ హాఫ్ కప్పే తీసుకుంటున్నాను. అలా 2 మిక్స్ చేసిన తర్వాత దాన్ని బాగా ఉడకాలండి. బాగా ఉడికేదాకా మీరు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఎక్కువగా ఇంకిపోవడం జరుగుతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, చూసారు కదా, ఇలా బాగా ఉడికిన తర్వాత కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా ఇలా యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఒక గ్లాస్ వాటర్, చిన్న గ్లాస్లో వాటర్ తీసుకొని అక్కడ కలర్ మిక్స్ చేసుకొని అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్ యాడ్ చేస్తున్నాను కలర్ని. అలా అది మిక్స్ అయ్యేలాగా మనము ఒక గరిటెతో బాగా కలిపి పెట్టుకొని, ఈ లోపల అది బాగా ఉడికేదాకా మనం ఒక చిన్న స్టాండ్లో తీసుకొని కిస్మిస్ అనేది బాగా వేగాలి కదండి. అందుకని కిస్మిస్ అనేది, ద్రాక్ష అండ్ బాదం అనేది నేను ఇక్కడ వేపుకుంటున్నాను సపరేట్గా. అది బాగా వేగిన తర్వాత మీ ఇష్టం, మీరు ఇలా బాదం కట్ చేసి అన్నా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కట్ చేస్తున్నాను, లేదా అలాగన్నా వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అండి. ఇలా బాగా కట్ చేసి నేను వేసుకున్న తర్వాత కిస్మిస్ అనేది బాగా వేగిన తర్వాత అక్కడ పాన్లో మేము పాలు అవన్నీ ఉడికించాక పెట్టుకున్నాం కదండి, దాంట్లో మనం మిక్స్ చేసేయచ్చు డైరెక్ట్గా ఇప్పుడు. ఇలా చూస్తున్నారు కదా, నేను బాగా వేగిన తర్వాత దీంట్లో ఇట్లా మిక్స్ చేసేస్తున్నాను. ఈ లోపల మనం బాగా రోస్ట్ చేసుకున్న సేమియా ఉంది కదండి, ఆ సేమియాని కూడా మనం దీంట్లో కలిపేసుకుంటున్నాము. ఎందుకంటే పాలు బాగా మరిగిన తర్వాత, బాగా ఉడికిన తర్వాత మనం సేమియా అనేది వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. అన్నీ ఒకేసారి పాలు ఉడకకుండా మనం వేసేస్తే మటుకు అంతగా టేస్ట్ ఉండదండి. ఇప్పుడు కిస్మిస్, సేమియా, రోస్టెడ్ సేమియా అంతా మిక్స్ చేసాం. కొంచెం ఒక 2 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత మన యాలకులు కట్ చేసి పీసెస్గా నేను చేతితో తీసి వేస్తున్నాను. అలా వేసేసుకోవచ్చు. మీకు తగినంత యాలకులు క్వాంటిటీని తగ్గట్టు 2 వేసుకుంటారా, 3 వేసుకుంటారా అనేది మీ ఇష్టం అండి. నేను ఇక్కడైతే 3 వేసుకున్నాను. ఇలా చూస్తున్నారు కదా, ఇలా వచ్చినప్పుడు బాగా కొంచెం
కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇలా వచ్చినప్పుడు మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవచ్చండి. లేదు మీరు ఫస్ట్‌లోనే స్టార్టింగ్‌లోనే యాడ్ చేసుకున్నా వేసుకోవచ్చు. నేనైతే ఇలా కొంచెం బాగా మరిగిన తర్వాత నేను షుగర్ యాడ్ చేస్తాను. మీకు తగినంత షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక కప్పు సేమియా అలా తీసుకున్నాను. అలా ఒక కప్పు షుగర్ యాడ్ చేశాను. సో, షుగర్ బాగా తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. లేదా తక్కువ కావాలనుకున్నప్పుడు తక్కువగా వేసుకోవచ్చు. అది మీ టేస్ట్‌ని బట్టి మీరు తీసుకోవచ్చు. సో, ఇలా షుగర్ యాడ్ చేశాక అన్నీ యాడ్ చేశాను కదా! బాగా ఉడికిన తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత చూస్తున్నారు కదా! ఇలా మీకు సూపీగా కావాలనుకుంటే ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. లేదు కొంతమందికి సూపీ ఇష్టపడరు కాబట్టేసి సో, మీకు కొంచెం గట్టిగా కావాలంటే ఇంకొంచెం సేపు మీడియం ఫ్లేమ్‌లో చేసుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా! నేను ఆఫ్ చేసేసాను. ఎందుకంటే నాకు సూపీగా ఇష్టం కాబట్టి. సో, ఇప్పుడు మనం అయిపోయిందండి మన సేమియా హల్వా. ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్‌లో సర్వ్ చేసుకొనేసి మనం ఇంకా టేస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం సేమియా సర్వ్ చేసుకుంటున్నాను. సో, మీకెలా కావాలంటే అలా. నాకిలా సూపీ ఇష్టం కాబట్టి నేను తీసుకున్నాను. మీకు కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం. సో, మనకి ఇష్టమైన స్వీట్ అండ్ హాట్ సేమియా హల్వా రెడీ అయిపోయిందండి. ఇంక మనం హ్యాపీగా తినొచ్చు. నేను ఎప్పుడెప్పుడు అవుతదా అని వెయిట్ చేస్తున్నాను. ఇట్లా అయిపోయింది. ఇంకా నేను హ్యాపీగా టేస్ట్ చేస్తానండి. ఇంకా మీకు ఇది నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో ఇలా సేమియా హల్వా చేసుకొని మీరు కూడా హ్యాపీగా స్వీట్ అండ్ హాట్‌గా తినేయొచ్చు. సో, ఇది మీ పిల్లలకి మీకు కూడా ఇష్టమైతే త్వరగా చేసుకోండి. చాలా బావుంటుంది. నాకైతే చాలా ఇష్టమండి. ఎంత ఇష్టమంటే నేను బోర్ కొట్టినా, ఆకలేసినా సేమియా ఉంటే చాలండి చేసుకొని తినేస్తూ ఉంటాను. సో, ఇక్కడ హల్వా రెడీ అయిపోయిందండి. నేను స్పూన్‌తో టేస్ట్ చేస్తున్నాను. చాలా బావుందండి. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.